Assalamu alaikum everyone, welcome back to Nisha's Wealth. How are you all? In this video, I'm going to make rasgullas for the first time. Let's see how this recipe turned out. And I took only 750 ml of full fat milk to see how many rasgullas I can make out. Okay, so let's start. కొంచెం పాలు మరుగుతున్నప్పుడే కొంచెం వెనిగర్ ఆర్ లెమన్ జ్యూస్ అందులో యాడ్ చేయండి అండ్ వెంటనే అది ఇలా కర్డిల్ అయిపోతుంది. సో ఇట్స్ రెడీ టు మేక్ పన్నీర్. ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకున్న ఈ మిల్క్ సాలిడ్ని దేనికైనా హ్యాంగ్ చేయండి, అదర్వైజ్ ఏదైనా బరువు పెట్టండి సో దాట్ ఇట్ విల్ టర్న్ ఇంటూ పన్నీర్ బ్లాక్. సో లెట్స్ మేక్ షుగర్ సిరప్ ఫర్ విచ్ we need 1 cup of sugar and 2 cups of water. If you are making more, the ratio will be the same. Like if you take 2 cups of sugar, then you should take 4 cups of water. Now let the sugar dissolves. పంచదార బాగా కరిగినంత వరకు స్టవ్ పైన పెట్టి సిమ్లో పెట్టి ఉంచేయండి అండ్ యాడ్ 2 ilachis which gives more flavor. After half an hour to 1 hour, you can see the paneer is ready. In that you have to add 1 spoon of maida and mix it really well. Okay, now we have to make small and cute little balls. You can give another shape also, like long shape, like as your wish. మీకు నచ్చినట్టుగా దానికి షేప్ ఇచ్చేసి ఆల్రెడీ రెడీ ఉన్న షుగర్ సిరప్లో డ్రాప్ చేసేయండి అండ్ లెట్ దెమ్ కుక్ ఫర్ 10 to 15 minutes so that our rasgullas will be ready. ఇంత సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఖచ్చితంగా నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఇంకా ఇలాంటి ఏమైనా కొత్త రెసిపీస్, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ తెలుసుంటే నాకు ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి సో దట్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై ఇట్ ఫర్ నెక్స్ట్ వీడియో. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ యువర్ ఫుడీ ఫ్రెండ్స్. ఇంతకీ టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు కదా, చాలా జ్యూసీగా, స్పాంజీగా, చాలా స్వీట్గా, టేస్టీగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా టర్న్ అవుట్ అయిందో నాకు చెప్పడం మర్చిపోకండి. బాయ్ గాయ్స్, సీ యూ.